Take a guess. Okay, 7. Too low. 9. Too low na. Congratulations, you have guessed it right. Take a guess. 5. Too high anta ఈసారి. Thin number. Too high. 2. మనం ఈసారి గెస్ చేయలేకపోయినాం. ఈ గేమ్ రైట్ నౌ మీ స్క్రీన్ మీద రన్ అవుతుంది కదా, ఇది నేను బిల్డ్ చేసిన జస్ట్ 20 లైన్స్ ఆఫ్ కోడ్ తో. అండ్ టుడే మనం కలిసి ఇది బిల్డ్ చేద్దాం. అరే అన్న, మాకు పైథాన్ అంటే ఏందో తెలియదు, నువ్వేమో డైరెక్ట్ గేమ్ బిల్డ్ చేద్దాం అంటున్నావు. పాగలగలైన ఆయన ఏందా అంటారా? పైథాన్ ముక్క రాకపోయినా మీరు బిల్డ్ చేయగలుగుతారు ఇది, అండ్ మీరే చూస్తారు రిజల్ట్. ఓకే, ఒక్క కండిషన్, వీడియోలో మనం కవర్ చేసిన ప్రతి టాపిక్ వాట్ ఇట్ ఈస్ అనేది కూడా చదువుదాం. సో ఎండ్ వరకు ఉండండి. వెల్కమ్ టు మ్యాథ్స్ ఆఫ్ AI ఫ్రెండ్స్. మీరు మస్తు సార్లు వినుంటారు, అరే పైథాన్ మస్తు కష్టం రా బై నేర్చుకోవడం, కోడింగ్ అయితే నా వల్ల అస్సలు కాదురా మామ అని. ఆనెస్ట్లీ ఇది నిజమా ఆర్ ఓన్లీ బుస్సేస్తుర్రా? ఈ వీడియోలా మీరు స్టెప్ బై స్టెప్ చూస్తారు. పైథాన్ ఏంది, సెటప్ ఎట్లా చేయాలా, కోడ్ ఎట్లా రాస్తాం, వేరియబుల్స్, ఇన్పుట్, మ్యాథ్, డెసిషన్, లూప్స్, లిస్ట్స్, ఫంక్షన్స్, అండ్ ఫైనలీ ఒక రియల్ వర్కింగ్ గేమ్ కూడా బిల్డ్ చేద్దాం రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, మనకు పైథాన్ ఇన్స్టాల్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మనం ఇక్కడ మెయిన్లీ గూగుల్ కొలాబ్ యూజ్ చేద్దాం. అది బ్రౌజర్ లోనే రన్ అవుతుంది, ఇన్స్టాలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉండవు, మన లైఫ్ ఈజీ అయిపోతుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? మీ దగ్గర ఒక కూల్ ఐడియా ఉండి ఉంటుంది, ఆర్ మేబీ మీకు ఒక యాప్ కావాలి వెదర్ బేస్డ్ అవుట్ఫిట్స్ సజెస్ట్ చేయడానికి, ఆర్ మేబీ ఒక టెక్స్ట్ అడ్వెంచర్ గేమ్, ఆర్ హాంటెడ్ క్యాసిల్లో ఇటు అటు తిరగడం, ఏదో ఒక గేమ్. అది రియల్ చేసుకోవాలంటే కంప్యూటర్ కి ఎగ్జాక్ట్ గా చెప్పాలా స్టెప్ బై స్టెప్, అండ్ అది కూడా దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో. ఆ లాంగ్వేజే ఇక్కడ పైథాన్. పైథాన్ అంటే కంప్యూటర్ తో మనం చాట్ చేసినట్టు కోడ్ రాయడం అన్నట్టు. ర్యాండమ్ బీప్స్ వచ్చే సోది లేకుండా మీరు వర్డ్స్ అండ్ సింబల్స్ యూజ్ చేసి కంప్యూటర్ ని ఆసమ్ స్టఫ్ చేయమని అడగచ్చు. మ్యాథ్ చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం, వెబ్సైట్ క్రియేట్ చేయడం, గేమ్ బిల్డ్ చేయడం, అన్ని పాసిబుల్ విత్ పైథాన్. ఓకే, ఫస్ట్ పైథాన్ మీ మెషిన్ మీద ఇన్స్టాల్ చేయాలా. దానికోసం గో టు ద వెబ్సైట్ python.org. ఈ వెబ్సైట్ నుంచి మీరు పైథాన్ ఇన్స్టాలేషన్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది చేయడానికి గో టు ద ఆప్షన్ డౌన్లోడ్స్ లో యూ కెన్ ఫైండ్ విండోస్ ఆప్షన్ హియర్. మీరు విండోస్ ఒకవేళ యూజ్ చేస్తుంటే విండోస్ క్లిక్ చేయండి. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అదర్ ప్లాట్ఫామ్ దెన్ గో టు దిస్ ఆప్షన్. నేను ఇక్కడ విండోస్ చూపిస్తున్నా, విండోస్ క్లిక్ చేయండి. ఈ పేజ్ లో మీకు ఇక్కడ స్టేబుల్ రిలీజెస్ చూపెడుతున్నది, ఇంకా ప్రీ రిలీజెస్ కూడా చూపెడుతున్నాడు. వీ విల్ నాట్ యూస్ ప్రీ రిలీజెస్, మనం బస్ లేటెస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలా. జస్ట్ క్లిక్ ఆన్ పైథాన్ 3.14.5 దట్ వాస్ రిలీజ్డ్ ఆన్ May 10, 2026. ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ వై ఆర్ వి ఇన్స్టాలింగ్ దిస్? బికాస్ పైథాన్ మీరు రాసిన కోడ్ కి ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తుంది. మీన్స్ మీరు రాసిన లాంగ్వేజ్ ని కంప్యూటర్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. థింక్ ఆఫ్ దిస్ లైక్ ఇన్స్టాలింగ్ అ ట్రాన్స్లేటర్. మీరు చెప్పింది అది ట్రాన్స్లేట్ చేసి మీ కంప్యూటర్ కి చెప్తుంది. మీరు ఇంగ్లీష్ లో రాస్తున్నారు, అది కన్వర్ట్ చేసి మెషిన్ లాంగ్వేజ్ లో మీ కంప్యూటర్ కి చెప్తుంది. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ ఇస్ thorny.org. ఈ వెబ్సైట్ కోడ్ రాయడానికి ఒక ఎడిటర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇది సూపర్ బిగినర్ ఫ్రెండ్లీ. హియర్ యూ కెన్ సీ ద వర్జన్ టు డౌన్లోడ్ ఫర్ ద మ్యాక్, లినక్స్ అండ్ విండోస్. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ వీఆర్ నాట్ యూజింగ్ ఐదర్ ఆఫ్ దిస్. ఇన్స్టెడ్ మనం గూగుల్ కొలాబ్ యూజ్ చేద్దాం. దానికోసం వి బెటర్ గో టు గూగుల్. ఇక్కడికి వెళ్ళి గూగుల్ కొలాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ ద ఫస్ట్ లింక్. దిస్ ఇస్ ద ఇంటర్ఫేస్. మీరు ఈ ఇంటర్ఫేస్ ని చూస్తారు. కానీ ఇక్కడ వై ఆర్ వి యూజింగ్ కొలాబ్? బికాస్ చాలాసార్లు ఏమవుతుందంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు థింగ్స్ విల్ బ్రేక్. లైక్ మనకు డ్రైవర్స్ ఇష్యూ రావచ్చు, ఆర్ వర్జన్ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. అది పెద్ద హెడేక్. అది మళ్ళీ ఇది చేయాలా అది చేయాలా, చాలా పెద్ద హెడేక్ అది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, అవన్నీ బౌన్సర్స్ లాగా పోతుంటాయి. అర్థం కాకపోతే ఇంకా డ్రైన్ అవుట్ అయిపోతాం. దాని గురించే మనం బ్రౌజర్లోనే కోడ్ రాస్తాం. మనం ఇక్కడ గూగుల్ అకౌంట్ తోని సైన్ ఇన్ చేసుకుంటే చాలు. ఇదంతా క్లౌడ్ బేస్డ్, మన కోడ్ మొత్తం క్లౌడ్ లోనే ఉంటుంది. మీరు గూగుల్ కొలాబ్ లో జీమెయిల్ తో సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఈ స్క్రీన్ చూస్తారు. ఇక్కడ గో టు ఫైల్, క్లిక్ ఆన్ న్యూ నోట్బుక్ ఇన్ డ్రైవ్. సో బేసికల్ ఇక్కడ ఏం చేస్తుందంటే దిస్ ఇస్ ఓపెనింగ్ అ న్యూ నోట్బుక్ ఫర్ us. ఇది మన యాక్చువల్ కోడింగ్ స్పేస్ అన్నట్టు. స్టార్ట్ కోడింగ్ ఆర్ జనరేట్ విత్ AI. ఈ స్పేస్ లో మనం కోడింగ్ చేస్తాం. బిఫోర్ వి గో ఎనీ ఫర్దర్, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే రీనేమ్ చేసుకోవాలా. ఇక్కడ దిస్ ఇస్ ద ఫైల్ నేమ్ విచ్ యూ కెన్ రీనేమ్ ఇట్. సో మనం దీనికి first_code ఇద్దాం. సిన్స్ ఇది మన ఫస్ట్ కోడ్ కాబట్టి ఇట్లా ఫస్ట్ కోడ్ అని రీనేమ్ చేసిన. కానీ ఇక్కడ ఇది IPYNB అంటే ఏంది? ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్ అన్నట్టు.
దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్. బేసికలీ ఇది ఒక నోట్బుక్ లాంటిది. కోడ్ స్నిప్పెట్స్ రాసి రన్ చేసి సేవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి యూజ్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ మన కోడింగ్ స్టూడియో సెటప్ అయిపోయింది. ఇక్కడనే ఇప్పుడు మనం అన్ని మాస్టర్ పీసెస్ క్రియేట్ చేయబోతున్నాం ఈడనే. ఓకే, సో ఫస్ట్ కోడ్ రాయడానికి రెడీ ఉన్నారా? స్టార్ట్ చేద్దాం మరి. చలో. ఎవ్రీ కోడర్స్ జర్నీ ఒక స్పెసిఫిక్ లైన్ తో స్టార్ట్ అవుతుంది. అదేందో తెలుసా? అదే హలో వరల్డ్. ఈ లైన్ రాసిన పర్సన్ అఫీషియల్లీ ఒక ప్రోగ్రామర్ అన్నట్టు. మనం ఇప్పుడు మన ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ రాద్దాం. దట్ ఈస్ ప్రింట్ హలో వరల్డ్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ మనం ఫస్ట్ ఇది చూడాలా, వాట్ ఈస్ ప్రింట్. ఇక్కడ మనం ప్రింట్ అని రాసినాం కదా, వాట్ ఈస్ దిస్ ప్రింట్. ప్రింట్ ఇది ఒకటి ఫంక్షన్. ఫంక్షన్ అంటే కంప్యూటర్ కి అరే ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయరా బై అని చెప్పడానికి యూజ్ చేసే కమాండ్. అంటే నేను ఈడ పైథాన్ కి చెప్తున్నా, హే పైథాన్ హలో వరల్డ్ ప్రింట్ చేయి, స్క్రీన్ మీద డిస్ప్లే చేయని. పైథాన్ ఏం చేస్తుంది, దాట్ బీయింగ్ అ ట్రాన్స్లేటర్ లాగా అది తీసుకొని కంప్యూటర్ కి చెప్తుంది. ఇక్కడ కమాండ్ రాసేసినాం. ఐదర్ యూ కెన్ గివ్ కంట్రోల్ ఎంటర్ ఆర్ ఈ ప్లే బటన్ ని క్లిక్ చేయండి. ఈ ప్లే బటన్ క్లిక్ చేద్దాం. సిన్స్ ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అవుట్పుట్ ఇచ్చే వరకు. సి హలో వరల్డ్ అని వచ్చేసింది. సో మీ ఫస్ట్ కోడ్ రన్ అయింది. మీరు కంప్యూటర్ తో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసేసారు అనమాట. కంగ్రాచులేషన్స్, మీ ఫస్ట్ కోడ్ రన్ అయింది. ఆసమ్. నెక్స్ట్ ఇక్కడ నేమ్ చేంజ్ చేద్దాం. చేంజ్ ఇట్ టు ఛానల్ మాస్క్ ఆఫ్ ఏఐ. రన్ ఇట్. సి అది ఇప్పుడు హలో మాస్క్ ఆఫ్ ఏఐ అని అంటుంది. దీంట్లో మనం వరల్డ్ ప్లేస్ లో మన ఛానల్ నేమ్ ఇచ్చినాం, మాస్క్ ఆఫ్ ఏఐ అని ఇచ్చినాం. అండ్ అవుట్పుట్ కూడా ఇన్స్టెంట్లీ చేంజ్ అయిపోయింది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కోడ్. అండ్ ఇప్పుడు ఈ కోడ్ మన కంట్రోల్లో ఉన్నది. కంగ్రాచులేషన్స్, మనం కంప్యూటర్ ని ఒక గ్రీటింగ్ డిస్ప్లే చేయడం చెప్పినాం. ఇది స్మాల్ స్టెప్, కానీ ఎవ్రీ కోడింగ్ జర్నీ స్టార్ట్స్ విత్ హలో వరల్డ్. నెక్స్ట్ మనం కంప్యూటర్ మెమరీలో డేటా ఎట్లా సేవ్ చేస్తాం అనేది చూద్దాం. వేరియబుల్స్. ఓకే, ఒక రూమ్ లో ఇమాజిన్ చేయరు, ఆ రూమ్ లా మస్తు బాక్సెస్ ఉన్నాయి. ప్రతి బాక్స్ మీద ఒక లేబుల్ ఉన్నది. ఒక దాని మీద ఏమో ఫోన్ చార్జర్ బాక్స్ అని ఉన్నది, స్నాక్స్ బాక్స్ అని ఉన్నది, స్టేషనరీ బాక్స్ అని ఉన్నది. ఇట్లా ఈ బాక్స్ ఆ బాక్స్ అని ఉన్నది. కోడింగ్ లా ఈ బాక్సెస్ నే వేరియబుల్స్ అంటాం. మీరు ఒక బాక్స్ క్రియేట్ చేస్తారు, దానికి ఒక నేమ్ ఇస్తారు, అండ్ ఆ బాక్స్ లో డేటాని స్టోర్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా, డిఫరెంట్ బాక్సెస్. ఇప్పుడు కొత్త సెల్ లో నేమ్ ఇస్ ఈక్వల్ టు బంటు అని ఇద్దాం. ఇక్కడ నేమ్ అంటే ఒక వేరియబుల్. మనం బాక్సెస్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది ఒక బాక్స్ నేమ్. దీంట్లో మీరు బంటు అని ఒక వాల్యూ పెట్టిర్రు, అది కూడా డబుల్ కోట్స్ లో. అండ్ ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ ద డబుల్ కోట్స్ దట్ ఈస్ కాల్డ్ అ స్ట్రింగ్. ఇది క్యారెక్టర్స్ లో ఉంటది. సో నేమ్ బాక్స్ లో స్ట్రింగ్ డేటా ఉన్నది. ఇక్కడ ఈ నేమ్ బాక్స్ లో ఈ స్ట్రింగ్ డేటా ఉన్నది. ఇక్కడ ఈ కోడ్స్ లో మీరు ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ బంటు అని యూజ్ చేసినాం. నెక్స్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు మనం ఇక్కడ ఏజ్ అనే బాక్స్ క్రియేట్ చేసినాం. ఇక్కడ 15 అనే వాల్యూ ఇచ్చినాం. ఇది ఒక హోల్ నంబర్, దీంట్లో డెసిమల్ లేదు. ప్రోగ్రామింగ్ లో హోల్ నంబర్స్ ని ఇంటీజర్ అని అంటాం. ఈ ఏజ్ బాక్స్ లో ఇంటీజర్ డేటా ఉన్నది. నెక్స్ట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 5.8. ఇప్పుడు ఇక్కడ మనం హైట్ ఇచ్చినాం. ఈ హైట్ అనే బాక్స్ లో 5.8 అని ఇచ్చినాం. ఇది హోల్ నంబర్ కాదు, ఎందుకంటే దీంట్లో డెసిమల్ ఉన్నది. ప్రోగ్రామింగ్ లో డెసిమల్ నంబర్స్ ని ఫ్లోట్ అని అంటారు. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్, షార్ట్ గా ఫ్లోట్ అంటాం. సో హైట్ బాక్స్ లో ఫ్లోట్ డేటా ఉన్నది, దట్ ఈస్ 5.8. ఈజ్ అండర్ స్కోర్ గేమర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు ఈ ఈజ్ అండర్ స్కోర్ గేమర్ ఇది ఒక స్పెషల్ టైప్ బాక్స్. దానికి వాల్యూ ఇవ్వడంలో ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ పర్సన్ గేమరా, ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్. ప్రోగ్రామింగ్ లో ఇది బూలియన్ అని అంటారు. ఓకే, సో సమ్మరీ, నేమ్ అంటే స్ట్రింగ్, దీంట్లో క్యారెక్టర్స్ డబుల్ కోట్స్ లో రాస్తాం. ఏజ్ అనేది ఇంటీజర్, దీంట్లో హోల్ నంబర్స్ ఉంటాయి. హైట్ ఇది ఒక ఫ్లోట్, దీంట్లో డెసిమల్ నంబర్స్ ఉంటాయి. ఈజ్ అండర్ స్కోర్ గేమర్ ఇది ఒక బూలియన్ వాల్యూ, దీంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూసే ఉంటాయి. ఇప్పుడు అన్ని వేరియబుల్స్ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. చూసిరా, పైథాన్ మీ ప్రతి వేరియబుల్ బాక్స్ లోకి వెళ్ళి
వాల్యూ తీసుకొని డిస్ప్లే చేసింది ఇక్కడ. ఇప్పుడు దీనికి కొంచెం ప్రిట్టీగా కొంచెం మేకప్ చేసి ప్రింట్ చేయడం చూద్దాం, అది కూడా లేబుల్ తోని. దీనికోసం ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, కోట్స్ లో నేమ్ కోలన్ కోట్స్ క్లోజ్ కామా నేమ్. ఇక్కడ మనం కోట్స్ లో రాసింది ఇక్కడ మనం ఏమనుకున్నాం, దిస్ ఈజ్ అ స్ట్రింగ్ నౌ. ఈ క్యారెక్టర్స్ ఒక హెడర్ లాగా వస్తుంది. మనం ఇక్కడ దీనికి కోట్స్ లో పెట్టినాం కాబట్టి దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ స్ట్రింగ్ నౌ. అండ్ ఇక్కడ మనం వేరియబుల్ ఇచ్చినాం, వాట్ ఈస్ ఇట్, నేమ్. ఓకే, ఎంటర్, మళ్ళీ ప్రింట్. ఇప్పుడు ఏజ్, కోట్స్ ఓపెన్, ఏజ్ కోలన్ కోట్స్ క్లోజ్ కామా స్పేస్ ఏజ్. ఆటోమేటిక్ గా మీకు బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ వచ్చేస్తుంటాయి. Print again next, quotes, height, colon, comma, variable name ఏంది ఇది, height. Enter, print, brackets open, is gamer అని క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాం. మన దీని బూలియన్ వాల్యూ ఏముంటుంది, ఎస్ ఆర్ నో ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండిట్లోనే ఉంటుంది. కామా ఈజ్ అండర్స్కోర్ గేమర్, క్లోజ్. లెట్స్ రన్ దిస్. ఇక్కడ చూసిరా, ఇప్పుడు చాలా క్లీన్ గా ఉన్నది ఇది. ఎందుకంటే మనకి ఇక్కడ నేమ్ అని ఉన్నది, లేబుల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. నేమ్, ఏజ్, హైట్, ఈజ్ గేమర్, ఎస్ ఆర్ నో, ట్రూ ఫాల్స్ ఇక్కడ వచ్చేసింది. ఇది రావడానికి మనం దీన్ని స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసినాం. ఇక్కడ ఆ స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేయడానికి ఏం చేసినాం, మనం కోట్స్ లో పెట్టి ఇక్కడ రాసినాం. అండ్ దానికి సపరేట్ ఎట్లా చేసినాం, కామా, మళ్ళీ ఇక్కడ వేరియబుల్ అంటే ఆ నేమ్ ఏంది, ఇక్కడ ఈ నేమ్ తోని అది నేమ్ ని పిక్ చేస్తుంది. అంటే ఇక్కడ బంటు మన కేసులో, ఇక్కడ మీకు ఇక్కడ హోవర్ చేసినా మీకు ఇక్కడ వాల్యూ కనిపిస్తుంది. అంటే ఈ వేరియబుల్ లో ఏం వాల్యూ ఉన్నది, దట్ ఈస్ బంటు హియర్. ఇక్కడ ఏజ్ లో 15 అని కనిపిస్తుంది, హైట్ లో 5.8, ద సేమ్ వే. ఇది ఇప్పుడు చాలా నీట్ ఉన్నది కదా. దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఇప్పుడు ఈ కోడ్ ఈ సెల్ లో రన్ చేస్తున్నాం అంటే ఆ వేరియబుల్స్ ఆ నోట్ బుక్ లో అన్నిట్లో అవైలబుల్ అవుతాయి. ఎందుకంటే మనం ఇది ఎక్కడ డిఫైన్ చేసినాం, ఇక్కడ డిఫైన్ చేసినాం, కానీ ఇక్కడ కూడా వస్తుంది. ఇన్ ద సేమ్ వే మీరు ఈ నోట్ బుక్ లో ఎక్కడ ఆ పర్టికులర్ ప్రింట్ నేమ్ అని ఇయగానే ఆ నేమ్ వచ్చేస్తుంది, సేమ్ వాల్యూ వస్తుంది. చాలా కన్వీనియంట్ గా ఉన్నది కదా. ఓకే, వేరియబుల్స్ చూసినాం. ఇప్పుడు ఈ వేరియబుల్స్ అన్ని చూసినాం. నెక్స్ట్ యూజర్ నుండి డేటా ఎట్లా తీసుకోవాలా, అది ఎట్లా చేస్తాం అది చూద్దాం. మీరు గేమింగ్ కాన్సోల్ ఆన్ చేసారు, బై వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడుగుతుంది. మీరు నేమ్ ఎంటర్ చేస్తారు అండ్ ఇట్ రిమెంబర్స్ త్రూ అవుట్ ద గేమ్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా సేమ్. పైథాన్ లో చేయడం అంటే దానికి నేర్పించడం అన్నమాట. అది మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి చేస్తాం. ఓకే, ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ కొట్టగానే మీకు కొత్త సెల్ ఓపెన్ అవుతుంది. యూజర్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వాట్ your name question mark quotes close. Okay, enter, print welcome username. మనం ఇక్కడ ఏం చేసినాం, యూజర్ నేమ్ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినాం. ఇక్కడ కొటేషన్స్ లో కోట్స్ లో వాట్స్ ఎ నేమ్, దెన్ ప్రింట్ చేసినాం వెల్కమ్ అని ఇచ్చి. ఓకే, ఇక్కడ వెల్కమ్ కి కొటేషన్ మిస్ చేసినాం, మనం ఒక కోట్ మిస్ చేసినాం. సారీ, కరెక్ట్. ప్రింట్ వెల్కమ్ కామా స్పేస్ ఇచ్చి అక్కడ ఆ కోట్స్ ని క్లోజ్ చేసినాం. అంటే అదొక స్ట్రింగ్. వెల్కమ్ కామా స్పేస్ ఇస్ ద వన్ స్ట్రింగ్. మళ్ళీ కామా యూజర్ నేమ్. ఇక్కడ మనం ఏం యూజర్ నేమ్ డిఫైన్ చేసినామో అది వస్తుంది. ఓకే, లెట్ us see how it works. Let's run this. ప్లే. ఇక్కడ మనం ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ కి కాల్ చేస్తున్నాం. దానిలో ఒక క్వశ్చన్ స్ట్రింగ్ ఇచ్చినాం, వాట్ ఈస్ యువర్ నేమ్ అని. ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఆ క్వశ్చన్ ప్రింట్ అవుతుంది. అండ్ మన ఆన్సర్ కోసం, అంటే యూజర్ ఆన్సర్ కోసం అది వెయిట్ చేస్తుంది. యూజర్ నేమ్ టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఆ వాల్యూ యూజర్ నేమ్ అంటే యూజర్ అండర్ స్కోర్ నేమ్ వేరియబుల్ లో సేవ్ అయిపోతుంది. ఈ వేరియబుల్ లో మనం ఇప్పుడు ఇయ్యబోయే నేమ్ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు అదే బంటు అని ఇస్తాం. ఓకే, ఎంటర్. సి వెల్కమ్ బంటు ఇక్కడ వచ్చేసింది. మనం ఇక్కడ డిఫైన్ చేసినాం కదా ఏం ప్రింట్ అవ్వాలా, అదే ప్రింట్ అయ్యి వచ్చింది. వెల్కమ్, ఇక్కడ స్పేస్ కూడా వచ్చింది. మనం ఇక్కడ స్పేస్ డిఫైన్ చేసినామో ఈ స్పేస్, ఆ స్పేస్ కూడా వచ్చింది. అండ్ మనం ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చినాం, వాట్స్ ఏ నేమ్ అంటే బంటు అని ఇచ్చినాం. ఆ బంటు ఇక్కడ ప్రింట్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్, ఇక్కడ యూజర్ అండర్ స్కోర్ నేమ్ లో ఏం సేవ్ అయింది, అదొక స్ట్రింగ్. మనం ఇచ్చింది ఒక స్ట్రింగ్, అంటే మనం నేమ్ ఇచ్చినాం కదా బంటు, దట్ ఈస్ వన్ స్ట్రింగ్. ఏం టైప్ చేసినా బై డిఫాల్ట్ ఇన్పుట్ ఫంక్షన్ లా అది స్ట్రింగ్ లాగానే తీసుకుంటది. తర్వాత అగర్ మీకు నంబర్ కావాలంటే దానికి కన్వర్ట్ చేసుకోవాలా, అది మ్యాథ్స్ సెక్షన్ లో చూసుకుందాం. ఇప్పటికైతే దిస్ ఇస్ ఇట్. ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీగా ప్రింట్ చేసుకుందాం దీన్ని. ఎట్లా అంటే మన కొత్త సెల్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, బంటు ప్రింట్ వెల్కమ్ కామా కోట్స్ క్లోజ్ ప్లస్ యూజర్ అండర్ స్కోర్ నేమ్
ప్లస్ ఎక్స్క్లమేషన్ మళ్ళీ కోట్స్ దీనికి కూడా క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. మనం ఏం చేసినాం ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చినాం, ఈ కొటేషన్ లో ఒక స్ట్రింగ్ ఇచ్చినాం వెల్కమ్ కామా స్పేస్ ప్లస్ యూజర్ నేమ్ #నేమ్ మనం ఏదైతే ఇక్కడ డిఫైన్ చేసినామో బంటు కోసం అది వేరియబుల్, ఆ వేరియబుల్ ప్లస్ ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా ఇచ్చినాం. లెట్స్ రన్ దిస్. సి వెల్కమ్ బంటు అని ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చింది. ఇది ఇక్కడ ఈ ప్లస్ ఇచ్చినాం కదా, ఈ ఆపరేటర్ స్ట్రింగ్స్ తో యూజ్ చేస్తే అది కనెక్ట్ అవుతాయి. అంటే ఈ వెల్కమ్ ప్లస్ యూజర్ నేమ్ ప్లస్ మళ్ళా ఇది ఎక్స్క్లమేషన్, ఈ ప్లస్ ఏం చేస్తుంది అంటే అవన్నిటికి కనెక్ట్ చేస్తుంది. దాన్ని మనం కాన్కాటినేషన్ అని అంటాం. క్లియర్ కదా? మనం ఇక్కడ ప్లస్ స్ట్రింగ్స్ ని అటాచ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. బేసికలీ ఈ స్ట్రింగ్ ని ప్లస్ ఈ మన యూజర్ నేమ్ ని ప్లస్ ఈ ఎక్స్క్లమేషన్ ని అటాచ్ చేయడానికి ఈ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. అండ్ దట్ ఈస్ కాల్డ్ కాన్కాటినేషన్. ఓకే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ మనతో మాట్లాడగలుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే పైథాన్ ని క్యాల్కులేటర్ గా యూజ్ చేస్తున్నాం. ఇది ఒక మ్యాథ్స్ మ్యాజిక్. అరే క్యాల్కులేటర్ ఎవరిని కావాలరా బై పైథాన్ ఉన్న తర్వాత పైథాన్ తో మనం మ్యాథ్ ఎట్లా చేయాలా? ఇక్కడ కొత్త సెల్ లో x is equal to 3, నెక్స్ట్ y is equal to 10. ఇక్కడ రెండు ఇంటీజర్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు డిఫరెంట్ మ్యాథ్ ఆపరేషన్స్ చేద్దాం దీని మీద. ఓకే, ఇది రన్ చేసేయండి. నెక్స్ట్ ప్రింట్ x ప్లస్ y, ఇక్కడ అడిషన్, ఎంటర్. ప్రింట్ y మైనస్ x చేద్దాం, ఇది సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ప్రింట్ x స్టార్ y అంటే x మల్టిప్లైడ్ విత్ y, దిస్ ఇస్ హ్యాష్ మల్టిప్లికేషన్. ప్రింట్ y డివైడెడ్ బై x, that is division. Print y double divided by x, this is integer division, no decimals ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ y % of x, ఇదేమో మాడ్యులస్ క్యాల్కులేషన్, ఇది దీంతో రిమైండర్స్. నెక్స్ట్ ప్రింట్ y స్టార్ x, ఇదేమో ఎక్స్పోనెంట్ క్యాల్కులేట్ చేయడానికి, పవర్ అంటాం కదా, అది ఎక్స్పోనెంట్ క్యాల్కులేట్ చేయడానికి. అండ్ బిఫోర్ ఐ రన్ దిస్ కమాండ్, మనం ఇక్కడ ఇది హ్యాష్ ఇస్తున్నాం కదా, దిస్ ఈస్ టు యాడ్ టెక్స్ట్ టు ద కమాండ్. లైక్ మీరు ఏమైనా నోట్స్ రాయాలనుకుంటారు కదా, ఇన్ దాట్ కేస్ మీరు ఇక్కడ హ్యాష్ పెట్టి మీరు రాసుకోండి. ఇక్కడ మీరు కమెంట్ రాసిన తర్వాత దీన్ని రన్ చేసినా అది రన్ అవ్వదు. అంటే దిస్ ఈస్ జస్ట్ ద టెక్స్ట్. మీ రెఫరెన్స్ కోసం మీరు నోట్స్ రాసుకోవడానికి యూ యూజ్ హ్యాష్. ఓకే, ఇది ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, x ప్లస్ y 13, 10 ప్లస్ 3 ప్లస్ 10 is 13. ఓకే, ఇది అడిషన్ చేసింది, సబ్ట్రాక్షన్ చేసింది, మల్టిప్లికేషన్ చేసింది, ఇంటీజర్ డివిజన్ కూడా చేసింది, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెంట్, దీని పవర్ కూడా ఇచ్చింది. పవర్ వాల్యూ ఎంత 1000 వచ్చింది ఇక్కడ. సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఇక్కడ చూసిరా, మనం ఒక్క సెల్లో ఇవన్నీ ఆపరేషన్స్ చేసినాం. ఒక క్విక్ నోట్, మనం ఇంతకుముందు దాంట్లో స్ట్రింగ్ లో ప్లస్ అని యాడ్ చేసినాం కదా, ఇక్కడ వెల్కమ్ ప్లస్ యూజర్ నేమ్ ప్లస్ ఇది ఎక్స్క్లమేషన్, దీనికి ఏమొచ్చింది వెల్కమ్ బంటు అని వచ్చింది. సో అది ఎట్లా పనిచేసిందో మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తో చూద్దాం. a is equal to 3, ఇక్కడ మనం కోట్స్ లో ఇస్తున్నాం. దట్ మీన్స్ దిస్ ఇస్, అది ఇప్పుడు ఏమైంది, దట్ మీన్స్ దట్ ఈస్ అ స్ట్రింగ్ నౌ. 3 స్ట్రింగ్ అయిపోయింది, అది ఇంటీజర్ కాదు. ఇప్పుడు b is equal to మళ్ళీ దీనికి 10, ఇక్కడ మళ్ళీ 10 ఏంది, దిస్ ఈస్ నాట్ అ నంబర్ హియర్, ఇది ఇంటీజర్ కాదు, దిస్ ఈస్ అ స్ట్రింగ్ నౌ. ఇప్పుడు దీనికి ప్రింట్ a ప్లస్ b అని చేయండి. దీని అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటారు? 13 వస్తుందా? మీరే చూడండి, 3 10 అని వచ్చింది. ఎందుకంటే ఇది 3కి ఒక ఆల్ఫాబెట్ లాగా 10కి ఒక ఆల్ఫాబెట్ లాగా కన్సిడర్ చేసి అది కాన్కాటినేట్ చేసింది, 3 10 అని ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏం చేసింది, ఇది వెల్కమ్ బంటు అని ఇచ్చింది, మనం ఇక్కడ ప్లస్ పెట్టినాం. సేమ్ అదే లాజిక్ తోని, ఆ లాజిక్ అర్థం చేసుకోవడానికి దిస్ ఈస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఈ 3 యాజ్ మనం చెప్పుకున్నట్టు ఇది స్ట్రింగ్, ఇది ఇక్కడ ఇంటీజర్ కాదు, అందుకే అది స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ ఇచ్చింది. 3 is a string, 10 is a string. This is just to show ఇది ప్లస్ ఎట్లా పనిచేస్తుందో అది చూపించడానికి. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు పైథాన్ క్యాల్కులేటర్ ఐడియా వచ్చేసింది కదా, ట్రై మేకింగ్ అ సింపుల్ క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ యువర్ సెల్ఫ్. మీరు ట్రై చేయండి ఇట్లా. ఇట్స్ అ పర్ఫెక్ట్ బిగినర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఏమో డెసిషన్ టైం. రియల్ లైఫ్ లా మీరు రోజు డెసిషన్ తీసుకుంటుంటారు. వర్షం పడుతుంది, అంబ్రెల్లా తీసుకోవాలా, వర్షం లేదు, అరే జస్ట్ గ్లాసెస్ ఆర్ షేడ్స్ పెట్టుకుంటే చాలరా బాయ్. పైథాన్ కూడా సేమ్ చేస్తుంది, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ తో. ఏజ్ ఈస్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్, ఎంటర్ యువర్ ఏజ్, క్లోజ్.
ఓకే, మనం ఇక్కడ ఇప్పుడు ఈ వేరియబుల్లో ఏం డిఫైన్ చేస్తున్నాం? దిస్ ఈస్ అ ఏజ్ వేరియబుల్. దీంట్లో మనకి ఇక్కడ ఏజ్ వేరియబుల్ ఏముంటది? ఇట్ విల్ బి అ ఇంటీజర్. ఓ నంబర్ ఉంటది కదా ఏజ్, ఇట్ విల్ నాట్ బి అ స్ట్రింగ్. మనం ఇక్కడ చేసినట్టు వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నేమ్ దేంట్లో రాస్తాం? మనం స్ట్రింగ్స్ లో రాస్తాం, అంటే ఆల్ఫాబెట్స్ లో రాస్తాం. ఆల్ఫాబెట్స్ ఆర్ స్ట్రింగ్స్ హియర్. దీంట్లో ఏజ్ మెన్షన్ చేయాలంటే వి యూజ్ ఇంటీజర్స్, అంటే నంబర్స్ యూజ్ చేస్తాం. కానీ ఇఫ్ యూ మెన్షన్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఇట్లా 25 రాస్తే వాట్ ఇట్ బికమ్స్? దిస్ బికమ్స్ అ స్ట్రింగ్. దిస్ ఇస్ నాట్ అ ఇంటీజర్, దిస్ ఈస్ అ స్ట్రింగ్. కానీ మనకు ఇంటీజర్ నంబర్ ఫార్మాట్ లో కావాలా, నాట్ ఇన్ స్ట్రింగ్. ఇక్కడ ఏంటంటే మీరు ఏజ్ కంపారిజన్స్ చేయాలన్నా అగర్ మీరు స్ట్రింగ్స్ యూజ్ చేస్తే స్ట్రింగ్స్ లో కంపారిజన్ కాదు. అందుకే మనం ఇక్కడ ఇంటీజర్ కి చేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంది, ఇక్కడ ఇన్పుట్ ఏజ్ ఇయ్యగానే ఆ ఏజ్ ని, ఆ నంబర్ ని మళ్ళా ఇంటీజర్ లోకి ఈ ఇంట్ ఫంక్షన్ కన్వర్ట్ చేస్తుంది. అంటే యూజర్ ఎంటర్ చేసిన తర్వాత వాల్యూ తీసుకొని దాన్ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేస్తుంది. లెట్స్ సీ దాట్. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ ఏజ్. ఇక్కడ అనుకున్నట్టు 25 అని ఇద్దాం. 25 అని ఏజ్ ఇచ్చినాం. ఇక్కడ ఇప్పుడు ఇఫ్ యూజ్ చేద్దాం, ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఇఫ్ ఏజ్ is greater than or equal to 18 colon print you are an adult, else print you are a minor. ఇప్పుడు ఈ కోడ్ స్ట్రక్చర్ చూసిరా, ఇఫ్ కండిషన్ యూజ్ చేసినాం అలాంగ్ విత్ కోలన్. ఇది ట్రూ అయితే ఈ బ్లాక్ రన్ అవుతుంది. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇఫ్ ద ఏజ్ ఈజ్ అబౌవ్ 18 ఇది రన్ అవుతుంది, అంటే ఈ బ్లాక్ రన్ అవుతుంది. అదే అగర్ ఏజ్ 18 కంటే తక్కువ ఉంటే ఈ బ్లాక్ రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది చూస్తున్నారు కదా కోలన్, ఇది ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ. అంటే ఈ బ్లాక్స్ కి మెన్షన్ చేసేటప్పుడు ఆ కోలన్ మెన్షన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ. దీన్ని ఇండెంటేషన్ అంటారు. ట్యాబ్ ఆర్ 4 స్పేసెస్ ఇవ్వాల. ఈ గ్యాప్ ట్యాబ్ ఆర్ 4 స్పేసెస్ అది ఇస్తేనే మీ కమాండ్ రన్ అవుతుంది, అదర్వైజ్ రన్ కాదు. పైథాన్ ఈ ఇండెంటేషన్ యూజ్ చేసి బ్లాక్ ఐడెంటిఫై చేస్తుంది. మనం ఇక్కడ ఈ ఇండెంటేషన్తోనే ఈ బ్లాక్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దీనికి ఇండెంటేషన్ వేరే ఉంది, అంటే దిస్ ఈజ్ అ డిఫరెంట్ బ్లాక్ అగైన్. దిస్ ఈజ్ హౌ పైథాన్ ఐడెంటిఫైస్ ద బ్లాక్స్ విత్ ఇన్ ద కోడ్. ఓకే, ఇది రన్ చేసి చూద్దాం. యు ఆర్ అన్ అడల్ట్. ఇక్కడ మనం ఏజ్ ఏమి ఇచ్చినాం? 25 అని ఇచ్చినాం. బట్ ఇక్కడ మన కండిషన్ ఏముండే? 18 ఉండే. 18 ఈజ్ లెస్ దాన్ 25 కదా, అందుకే ఈ బ్లాక్ రన్ అయ్యి మనకు ట్రూ అని ఇచ్చింది. లెట్స్ చేంజ్ ఇట్ టు 38 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 25. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. యు ఆర్ అ మైనర్. ఎందుకంటే ఇప్పుడు ఎల్స్ బ్లాక్ రన్ అయింది, బికాస్ 38 ఈజ్ గ్రేటర్ దాన్ 25 కాబట్టి. అండ్ మనం కండిషన్ ఏం పెట్టినాం? అగర్ ఏజ్ 38 కంటే ఎక్కువ ఉంటే అడల్ట్, అగర్ తక్కువ ఉంటే మైనర్ అని. అందుకే ఈ బ్లాక్ రన్ అయింది. అండ్ రన్ అయ్యి మనకు ఈ రిజల్ట్ ఇచ్చింది, యు ఆర్ అ మైనర్ అని. అదే మనం ఒక రేంజ్ని మెన్షన్ చేస్తున్నాం అంటే సపోజ్ ఎగ్జాంపుల్కి 18 కంటే ఎక్కువ ఉండాలా అండ్ 25 కంటే తక్కువ ఉండాలా. ఇలాంటి కండిషన్స్లో మనం ఎల్ఎఫ్ అని యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఎల్స్ ఇఫ్కి మనం ఎల్ఎఫ్ అని రాస్తాం. లెట్స్ సీ దాట్ నౌ. న్యూ సెల్లో ఏజ్ ఇంట్ ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్ ఇఫ్ మళ్ళీ ఇక్కడ కండిషన్, ఇప్పుడు కండిషన్ స్టార్ట్ చేస్తున్నాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, ఇక్కడ కోలన్ ప్రింట్ యు ఆర్ ఎన్ అడల్ట్. ఓకే, ఎలిఫ్, ఇక్కడ ఎలిఫ్. ఇప్పుడు ఎలిఫ్ అంటే ఎల్స్ ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13. ఒకవేళ ఏజ్ 13 కంటే ఎక్కువ ఉంటే ప్రింట్ యు ఆర్ అ టీనేజర్. ఎల్స్ లేకపోతే ప్రింట్ యు ఆర్ అ మైనర్. ఇక్కడ మనం ఏజ్ వేరియబుల్ ఇస్తున్నాం, దాని గురించి కండిషన్స్ పెడుతున్నాం. ఒకవేళ ఏజ్ 18 కంటే ఎక్కువ ఉంటే యు ఆర్ అన్ అడల్ట్ అని నాకు ఆన్సర్ అయ్యి, ఒకవేళ ఏజ్ 13 కంటే ఎక్కువ ఉంటే యు ఆర్ అ టీనేజర్, లేకపోతే యు ఆర్ అ మైనర్ అని మనకు రిజల్ట్ అని మనం ఇక్కడ మెన్షన్ చేసినాం. ఓకే, లెట్స్ సీ దిస్ నౌ. ఏజ్ అడిగిండో 25 అని ఇద్దాం, 28 అని ఇద్దాం. యు ఆర్ అన్ అడల్ట్.
ఓకే, ఐఎమ్ ఏజ్ 10 ఇస్తున్నా. ఇప్పుడు యు ఆర్ అ మైనర్, అదే ఏజ్ 15 అని ఇస్తున్నా. యు ఆర్ అ టీనేజర్ అంటే మనం ఇక్కడ 15 అని ఇచ్చినప్పుడు ఈ బ్లాక్ రన్ అయింది, ఎల్స్ ఇఫ్ బ్లాక్ రన్ అయింది. ఎందుకంటే ఎల్స్ ఇఫ్ బ్లాక్ లోనే మన ఏజ్ రేంజ్ ఉన్నది. ఇక్కడ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 13, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13 అంటే ఇది 15 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 13 కదా, అందుకే ఈ బ్లాక్ రన్ అయింది, ఎలిఫ్ బ్లాక్ రన్ అయింది. మనం ఎప్పుడైతే 10 అని ఇచ్చినామో, సిన్స్ దిస్ ఇస్ వెరీ లెస్ దాన్ 13, దానివల్ల ఇది ఎల్స్ బ్లాక్ రన్ అయింది, అందుకే యు ఆర్ అ మైనర్ అని మనకు అవుట్పుట్ వచ్చింది. చూసారు కదా, సేమ్ కోడ్, డిఫరెంట్ ఇన్పుట్, డిఫరెంట్ డెసిషన్స్, రియల్ లైఫ్ లాజిక్ బట్ కోడ్ లాగా. ఓకే, నెక్స్ట్ మనం లూప్స్ చూద్దాం. రిపీటింగ్ యాక్షన్స్ చేయడం ఎట్లా. 10 జంపింగ్ జాక్ చేయాలా, 1 by 1 హార్డ్ కోడెడ్ కోడ్ రాయడం కాదు. జంపింగ్ జాక్ 1, జంపింగ్ జాక్ 2 అది టెరబుల్. ఇన్స్టెడ్ దానికి మనం ఒక లూప్ రాస్తాం, కౌంటర్ ట్రాక్ చేస్తాం. 10 రీచ్ అయినంత వరకు లూప్ రన్ అవుతూనే ఉంటుంది. దీనికోసం కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 వైల్ కౌంట్ ఈజ్ లెస్ దెన్ 5 colon print count is comma count plus is equal to 1. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ అర్థం చేసుకుందాం. ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చినాం. ఇది కౌంటర్ వేరియబుల్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 0, ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ వేరియబుల్ కౌంట్స్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి వైల్ కౌంట్. వైల్ కౌంట్ ఇక్కడ కండిషన్ ఏంది, ఈజ్ లెస్ దాన్ 5 అంటే కౌంట్ 5 కన్నా తక్కువ ఉన్నంత వరకు రిపీట్ చేయి. నెక్స్ట్ ప్రింట్ కౌంట్ ఈజ్ కౌంట్ అని ఇస్తున్నాం, అంటే ఇది కరెంట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది, ఆర్ కరెంట్ వాల్యూ ప్రింట్ చేయరాబై అని అంటున్నాం మనం దీంట్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే కౌంట్ ఇంక్రిమెంట్ చేయి బై 1 ఎవ్రీ లూప్ కి, అంటే ఒక్కొక్క లూప్ రన్ అవ్వగానే +1 చేసుకుంటూ పో అని అనడం అనమాట. షార్ట్ హ్యాండ్ ఏంటంటే దీని గురించి ఇక్కడ చూడండి, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే దీని మతలబ్ ఏంటంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అన్నట్టు. అంటే ఒక కౌంట్ కాగానే దానికి +1, ప్రతి రౌండ్ కి +1 అని యాడ్ అవుతూ అది కౌంట్ అవుతుంది. అదే మైనస్ ఈక్వల్ టు కూడా ఉంటుంది. ప్లస్ ఈజ్ ఈక్వల్ టులో ప్రతి కౌంట్ లో ఎట్లా పెరుగుతుందో అట్లనే మైనస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ప్రతి కౌంట్ లో ఒక్కొక్క వాల్యూ తగ్గుతుంది అన్నట్టు. ఓకే, మనం దీన్ని రన్ చేసి చూద్దాం. సి కౌంట్ ఇస్ 0 అంటే ఈ లూప్స్ అన్నట్టు ఈ కౌంట్ అవుతుంది. కౌంట్ 1, కౌంట్ 2, కౌంట్ 3, కౌంట్ 4, కౌంట్ 5 రాలే. ఎందుకంటే మనం ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చినాం, కౌంట్ ఈస్ లెస్ దెన్ 5, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఇస్తే 5 వస్తుంది. కానీ ఇక్కడ మనం లెస్ దెన్ 5 ఇచ్చినాం, దానివల్ల ఇది కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఈస్ 4 వరకే ఆగింది. అదే మీరు ఇక్కడ 10 టైమ్స్ ఇచ్చుంటే ఇక్కడ 9 నెంబర్ లాస్ట్ ఉంటుంది. అట్లానే 100 టైమ్స్ రిపీట్ చేయొచ్చు, 1000 టైమ్స్, వర్క్స్ ద సేమ్. ఫర్ లూప్ ఒక లిస్ట్ ఉన్నప్పుడు ఆ లిస్ట్ లో ప్రతి ఐటమ్ మీద ఒక యాక్షన్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ 10 వీడియో గేమ్స్ ఉన్నాయి, లైక్ ప్రతి గేమ్ ప్రింట్ చేయడం అన్నట్టు. దీనికోసం ఒక కోడ్ రాస్తాం, వీడియో అండర్స్కోర్ గేమ్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి, గేమ్ 1, గేమ్ 2, గేమ్ 3. ఇక్కడ కండిషన్ ఫర్ గేమ్ ఇన్ వీడియో గేమ్స్ ప్రింట్ గేమ్. ఇక్కడ వీడియో గేమ్స్ అనే వేరియబుల్ ఇచ్చినాం మనం. ఇది దీంట్లో లిస్ట్ ఆఫ్ గేమ్స్ ఇచ్చినాం. స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇచ్చేది ఎంటర్ ప్రింట్ గేమ్. ఇక్కడ వీడియో గేమ్స్ లో మనం లిస్ట్ ఆఫ్ గేమ్స్ మెన్షన్ చేసినాం, అది కూడా స్క్వేర్ బ్రాకెట్స్ లో. దట్ మీన్స్ ఎనీథింగ్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ లిస్ట్. దీంట్లో లిస్ట్ లో ఐటమ్స్ ఆర్ సెపరేటెడ్ బై కామా. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ అ లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ గేమ్ ఇన్ వీడియో గేమ్స్ అంటే వీడియో అండర్స్కోర్ గేమ్స్ లిస్ట్ లో, ఈ లిస్ట్ లో ప్రతి ఐటమ్ కి, అంటే ప్రతి ఐటమ్ లైక్ గేమ్ 1, గేమ్ 2, గేమ్ 3 కి ఆ ఐటమ్ గేమ్ వేరియబుల్ లో పెట్టుకొని బ్లాక్ రన్ చేయ అన్నట్టు. సపోజ్ ఈ గేమ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు గేమ్ 1 అనుకోండి, గేమ్ 1 అని మీకు అవుట్పుట్ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఈ వేరియబుల్ డిఫైన్ చేసినాం ఫర్ గేమ్ ఇన్ వీడియో అండర్స్కోర్ గేమ్స్. ఈ గేమ్ వేరియబుల్ లో వీడియో అండర్స్కోర్ గేమ్స్ లో ఉన్న లిస్ట్ లో ఉన్న ప్రతి ఐటమ్ గేమ్ వేరియబుల్ లో పెట్టి ఆ బ్లాక్ రన్ చేయి అన్నట్టు. లెట్ మీ రన్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్ నౌ?
అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏంటిది గేమ్ ఈజ్ ఈక్వల్ టు గేమ్ 1 అన్నట్టు, మళ్ళా నెక్స్ట్ లూప్ గేమ్ ఈజ్ ఈక్వల్ టు గేమ్ 2, గేమ్ ఈజ్ ఈక్వల్ టు గేమ్ 3. అంటే ఈ వేరియబుల్ ప్రతి లిస్ట్లో ఉన్న ప్రతి ఐటమ్తోనే ఈ బ్లాక్ రన్ చేసింది. ఈ బ్లాక్ రన్ చేసి మనకు ఈ అవుట్పుట్ ఇచ్చింది. ప్రింట్ గేమ్ అంటే మనం ఇక్కడ లాస్ట్లో ప్రింట్ గేమ్ అని ఇచ్చినాం. దిస్ మీన్స్ ద కరెంట్ గేమ్ ప్రింట్ చేయమని. ఇక్కడ ఈ లూప్ నడిచింది ఫస్ట్, ఫర్ గేమ్ ఈజ్ ఈక్వల్ టు గేమ్ 1, ఫర్ గేమ్ ఈ గేమ్ 1 తోని. మళ్ళీ నెక్స్ట్ లూప్ గేమ్ ఈజ్ ఈక్వల్ టు గేమ్ 2, ఈ రిజల్ట్. మళ్ళీ ఈ బ్లాక్ మళ్ళీ నడిచింది, గేమ్ ఈజ్ ఈక్వల్ టు గేమ్ 3, మళ్ళీ గేమ్ 3 అని అవుట్పుట్ వచ్చింది. మీకు ఇట్లా లిస్ట్లో 100 గేమ్స్ ఉన్నా మీకు 100 టైమ్స్ అది రన్ అయ్యి మీకు 100 గేమ్ అవుట్పుట్లో ఇస్తుంది అది. వైల్ లూప్ వర్సెస్ ఫర్ లూప్ లో డిఫరెన్స్ ఏంటంటే వైల్ లూప్ లో కండిషన్ ట్రూ ఉన్నంత వరకు అది రన్ అవుతుంది. ఫర్ లూప్ లో ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి, ఈ లిస్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు నడిచింది ఇది అవుట్పుట్ ఇచ్చింది. అదే దీంట్లో 100 ఐటమ్స్ ఉంటే 100 టైమ్స్ నడుస్తుంది అది. లిస్ట్ గురించి ఇంకా డీటెయిల్ లో చూద్దాం మనం ముందు. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లిస్ట్ అంటే స్పాటిఫై ప్లేలిస్ట్ లాంటిది. బంచ్ ఆఫ్ ఐటమ్స్ పర్టికులర్ ఆర్డర్ లో ఉంటాయి. మీరు యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, చేంజ్ చేయడం అన్నీ చేయవచ్చు. వీడియో గేమ్స్ అనే వేరియబుల్ మళ్ళీ తీసుకోండి. ఇక్కడ ఏంటి మనకు లిస్ట్ ఉండే లిస్ట్. మనం లిస్ట్ ఎట్లా రాస్తాం? స్క్వేర్ బ్రాకెట్స్ కోట్స్ గేమ్ 1 కోట్స్ క్లోజ్ కామా గేమ్ 2 కోట్స్ కామా కోట్స్ గేమ్ 3. ఈ లిస్ట్ లో 3 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ లిస్ట్ క్రియేట్ చేసినాం కదా, దీంట్లో నాకు స్పెసిఫిక్ ఐటమ్ యాక్సెస్ చేయాలా అంటే ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఓన్లీ గేమ్ 1 ఫ్రమ్ దిస్ లిస్ట్. దీన్ని ఎట్లా చేయాలా? నేను ఒట్టి గేమ్ 1 కి యాక్సెస్ చేయాలనుకుంటున్నా ఈ లిస్ట్ లోంచి. సో హౌ డు ఐ డూ దాట్? దీన్ని రన్ చేయండి. రన్ చేయకపోయినా కింద రాయొచ్చు. ప్రింట్ చేస్తున్నా నేను ఆ పర్టికులర్ గేమ్ 1 ని ప్రింట్ చేయాలంటే ఎట్లా చేస్తాం? ప్రింట్ వీడియో అండర్స్కోర్ గేమ్స్. ఓకే, ఈ వేరియబుల్ సెలెక్ట్ చేసినాం అండ్ ఈ వేరియబుల్ లో నాకు ఒక ఐటమ్ కావాలా అంటే గేమ్ 1 అనే ఐటమ్ కావాలా. దానికి ఎట్లా ఇస్తాం అంటే స్క్వేర్ బ్రాకెట్స్ 0 స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్. లెట్స్ రన్ దిస్ గేమ్ 1. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ నంబర్ ఇచ్చినాం కదా స్క్వేర్ బ్రాకెట్స్ లో 0 అని. దిస్ ఇస్ కాల్డ్ ఇండెక్సింగ్. అంటే ఈ లిస్ట్ లో గేమ్ 1 ఇండెక్స్ ఎంత అంటే 0. అండ్ ఇండెక్స్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ కాదు, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ ఐటమ్ కావాలంటే దానికి ఇండెక్స్ తోని రిఫర్ చేస్తాం. అదే గేమ్ 2 అంటే గేమ్ 2 ఇండెక్స్ ఎంత? ఇక్కడ దిస్ ఇస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 0 నుంచి 1 చేస్తాం. రన్ చేయండి, గేమ్ 2 అని వచ్చింది. ద సేమ్ వే గేమ్ 3 ఇండెక్స్ ఎంత? 2 వస్తుంది. 0 1 2. హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, ఇంకొకసారి చెప్తున్నా. ఇండెక్స్ is న్యూమెరికల్ position of an element within the sequence like lists. ఇది లిస్ట్ కావచ్చు ఆర్ ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఐ విల్ జస్ట్ రెస్ట్రిక్ట్ ఇట్ టు లిస్ట్ ఓన్లీ టిల్ హియర్. ఓకే, ఇది న్యూమెరికల్ పొజిషన్. దీని న్యూమెరికల్ పొజిషన్ ఎంత? లిస్ట్ లో 0. దీని న్యూమెరికల్ పొజిషన్ ఎంత? లిస్ట్ లో 1. దీని న్యూమెరికల్ పొజిషన్ ఎంత? లిస్ట్ లో 2. సో దిస్ ఇస్ కాల్డ్ ఇండెక్స్ ఆర్ ఇండెక్సింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే హౌ డు యూ యాడ్ అన్ ఎలిమెంట్ టు దిస్ లిస్ట్. ఇప్పుడు మనకు గేమ్ 1 గేమ్ 2 గేమ్ 3 అని ఉన్నది. దీంట్లో ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేయాలి నేను, గేమ్ 4. హౌ డు యూ డూ దాట్? లెట్స్ సీ దాట్ నౌ. దానికోసం వీడియో అండర్స్కోర్ గేమ్స్ డాట్ అపెండ్ గేమ్ 4. మనం ఇక్కడ ఏం చేసినాం? ఇక్కడ ఈ వేరియబుల్ నాకు ఈ వేరియబుల్ లో అదే దట్ ఈస్ వీడియో అండర్స్కోర్ గేమ్స్ లో ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తున్నా. ఆ యాడ్ చేయడానికి యూజ్ చేసేదే ఇది అపెండ్. బై యూజింగ్ అపెండ్ you can add an element into existing list. Let's run this and see. So అది చూడాలంటే print video underscore games. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ element game 4 is added to your list. So if you want to add any element to the existing list, మనం ఏం చేసినాం? We have used this method called append. ఫస్ట్ ఏం చేసినాం? మనం ఈ వేరియబుల్ ని కాల్ చేసినాం, that is video underscore games dot నాకు video underscore games లో
అపెండ్ అంటే యాడ్ చేయి ఈ ఎలిమెంట్, అండ్ దట్ హ్యాస్ డైరెక్ట్లీ యాడెడ్ దిస్ ఎలిమెంట్ టు ద ఎగ్జిస్టింగ్ లిస్ట్ విచ్ యూ కెన్ సీ హియర్. దిస్ ఇస్ మెథడ్ అపెండ్. నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్ ఆర్ చేంజ్ ఐటమ్. నాకు ఈ లిస్ట్ లో గేమ్ 4 ఆర్ గేమ్ 3 ఏదో ఒక ఐటమ్ ని రీప్లేస్ చేయాలి నేను. ఎగ్జాంపుల్ గేమ్ 2 వద్దు, నాకు వేరే ఎలిమెంట్ తోని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను నేను ఈ గేమ్ 2 కి. దెన్ వాట్ డు ఐ డూ? ఐల్ జస్ట్ అగైన్ video_games. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఇండెక్స్ నంబర్ యాడ్ తీసుకోవాలా. స్క్వేర్ బ్రాకెట్ లో గేమ్ 2 ఇండెక్స్ నంబర్ ఎంత? ఎస్ 1 ఈజ్ ఈక్వల్ టు గేమ్ 10 అని ఇస్తాం ఇక్కడ. ఓకే, వాట్ దిస్ బేసికలీ మీన్స్ ఈస్ మనం ఈ వీడియో గేమ్స్ వేరియబుల్లో దీని లిస్ట్ లోని ఫస్ట్ ఐటమ్ ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాం విత్ గేమ్ 10 ఐటమ్ తోని. లెట్స్ రన్ దిస్ అండ్ సీ. లెట్స్ ప్రింట్ దిస్ అండ్ సీ అది రీప్లేస్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, గేమ్ 1 యాజ్ ఈజ్ ఉన్నది, ఎట్లున్నదో అట్లనే ఉండే. ఎందుకంటే మనం ఇండెక్స్ 1 యూజ్ చేసినాం, విచ్ గేమ్ 2 ప్లేస్ లో గేమ్ 10 కావాలనుకుంటే నేను, అందుకే గేమ్ 1 ప్లేస్ లో గేమ్ 10 వచ్చేసింది. అండ్ యూ కెన్ సీ ఈ లిస్ట్ ఏం చేంజ్ కాలే, ఒక్క ఎలిమెంట్ విచ్ వీ వాంటెడ్ టు చేంజ్ అదే ఎలిమెంట్ చేంజ్ అయింది. అండ్ దిస్ వీ హ్యావ్ డన్ యూజింగ్ ఇండెక్సింగ్. మనం ఈ వేరియబుల్ నుంచి ఈ ఇండెక్స్ నంబర్ మీద గేమ్ 10 తోని రీప్లేస్ చేసినాం. ఓకే, నెక్స్ట్ నాకు దీంట్లో ఈ లిస్ట్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో నాకు నంబర్ కావాలా. ఇక్కడ మనకు ఇక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఈజీ, మనం ఒట్టి చూసి చెప్పేయచ్చు ఓకే 4 ఐటమ్స్ ఉన్నాయి రా అని. ఇమాజిన్ దే ఆర్ సమ్ 100 ఐటమ్స్ ఆర్ 546 ఐటమ్స్, 820 ఐటమ్స్, అన్ని కౌంట్ చేసుకోలేరు కదా. దానికి ఏం చేయాలంటే లెంత్ ఆఫ్ video_games. దిస్ గివ్స్ యూ ద లెంత్ ఆఫ్, అంటే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఆర్ ఐటమ్స్ ఉన్నాయో దాని నంబర్ ఇస్తుంది. లెట్స్ రన్ దిస్ అండ్ సీ. 4. This means there are 4 items or elements in this list. దాని లిస్ట్ పేరు ఏంది? video_games. video_games లిస్ట్ లో 4 items ఉన్నాయి. Hope you guys understood this one. మీరు ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నారు, లైక్ ప్రింట్, ఇన్పుట్, ఇంట్. ఇవి పైథాన్ లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్. కానీ ఇమాజిన్ చేయండి, మీరు ఆఫ్టెన్ ఒక సేమ్ టాస్క్ రిపీట్ చేయాలంటే, లైక్ ఎవ్రీ టైం యూజర్ లాగిన్ చేస్తే పర్సనలైజ్డ్ గ్రీటింగ్ ఇవ్వాలా. సేమ్ కోడ్ రిపీట్ రాయడం కాదు. ఇప్పుడు ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. def say_hello brackets colon enter print open the brackets hello from your first function quotes close bracket close. ఇక్కడ డెఫ్ అంటే ఇది దీని అబ్రివేషన్ డిఫైన్ అన్నట్టు. ఇది ఫంక్షన్ డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ హియర్? సే హలో. ఇది డిఫైన్ చేయడానికి మనం ఈ డెఫ్ యూజ్ చేసినాం. కోలన్ అయితే మీకు తెలిసిందే, ఇది మ్యాండేటరీ. దట్ షోస్ దట్ ఈస్ ఇన్సైడ్ ద ఇండెంటెడ్ బ్లాక్ అన్నట్టు. ఇక్కడే మనం ఫంక్షన్ కి ఏం రాయాలో అది రాస్తాం. లైక్ ఇక్కడ మనం ఏం రాసినాం? ప్రింట్ హెలో ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫంక్షన్. కానీ ఇక్కడ క్యాచ్ ఏంది? ఇప్పుడు కెన్ ఐ రన్ దిస్? రన్ చేసినా కానీ ఏం కాలే కదా. వాట్ డస్ ఇట్ మీన్? బికాస్ మనం ఒట్టి ఈ ఫంక్షన్ కి డిఫైన్ చేసినాం. ఓకే, కానీ ఈ ఫంక్షన్ కి కాల్ చేయాలంటే ఎట్లా? say_hello. ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం. ఓకే, హలో క్యాప్స్ హెచ్. ఓకే, ఇది రన్ చేసి చూద్దాం. హుర్రే, వి గాట్ హెలో ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫంక్షన్. అంటే మనం కాల్ చేయడానికి ఇంతకుముందు ఈ ఫంక్షన్లో కాల్ చేయడానికి ఏం లేకుండే, ఒట్టి మనం ఇక్కడ డిఫైన్ చేసినాం అంతే. డిఫైన్ ఏం చేసినాం? సే హలో అని అడిగితే ప్రింట్ హెలో ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫంక్షన్ అని దీని మీనింగ్. ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ కి కాల్ చేసినాం. హౌ డిడ్ వి కాల్? డైరెక్ట్ గా say_hello అని ఈ ఏదైతే మనం ఫంక్షన్ డిఫైన్ చేసినామో అదే ఫంక్షన్ ఎంటర్ చేసి రన్ చేసినాం. సో వీ గాట్ ద అవుట్పుట్ విచ్ వీ హ్యావ్ రిటర్న్ ఇన్ ద ప్రింట్ బ్లాక్ హెలో ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫంక్షన్. కానీ ఇక్కడ ఇప్పుడు మనం సపోజ్ ఇది మనం ఒక 5 సార్లు రన్ చేస్తే 5 సార్లు అది ఆన్సర్ ఇస్తుందా, ఆర్ ఒకటేసారి ఆన్సర్ ఇస్తుందా? అంటే ఇక్కడ 5 సార్లు అడిగినారా పోయి, ఇప్పుడు దీనికి రన్ చేస్తే ఎన్నిసార్లు ఆన్సర్ ఇవ్వాలి? ఇది ఒకటిసారి ఇస్తుందా, 5 టైమ్స్ ఇస్తుందా? లెట్స్ సీ. అది 5 టైమ్స్ ఇచ్చింది. ఎందుకంటే ఇది ప్రతిదీ డిఫరెంట్గా అజ్యూమ్ చేస్తుంది అది. అందుకే మనకు 5 టైమ్స్ మనం ఎన్నిసార్లు అడిగితే అది అన్ని సార్లు మనకు దాని రెస్పాన్స్ ఇచ్చింది. దట్ హెలో ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫంక్షన్ అని. ఇప్పుడు ఫంక్షన్ విత్ పారామీటర్స్ చూద్దాం. ఇక్కడ పారామీటర్ అంటే ఏంది?
పారామీటర్ అంటే ఫంక్షన్ లో పాస్ చేసే వేరియబుల్ అన్నట్టు. లైక్ మనం ఇక్కడ ప్రింట్ ఇచ్చినాం కదా, ప్రింట్ ఈజ్ అ ఫంక్షన్. కానీ ఇక్కడ మనం ప్రింట్ లో ఏమి ఇచ్చినాం, హలో ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫంక్షన్. దిస్ ఈజ్ అ పారామీటర్. లెట్స్ సీ దిస్ వన్. డిఫైన్ సే అండర్స్కోర్ హలో బ్రాకెట్స్. ఇప్పుడు బ్రాకెట్స్ లో మనం పర్సన్ నేమ్ ఇవ్వాల. పర్సన్ అండర్స్కోర్ నేమ్ కోలన్ ఎంటర్. ఇక్కడ ఏంది, ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ హలో కామా, ఇక్కడ మనం ఆ పారామీటర్ ఇస్తున్నాం పర్సన్ నేమ్ కామా, మళ్ళా కోట్స్ ఓపెన్. ఇక్కడ కోట్స్ క్లోజ్ చేయాలి యాక్చువల్లీ. హలో అని ఇక్కడ కోట్స్ క్లోజ్ చేసినాం. ఫ్రమ్ యువర్ వెరీ ఫస్ట్ ఫంక్షన్. ఇక్కడ మనం కోట్స్ క్లోజ్ చేసినాం అండ్ బ్రాకెట్ కూడా క్లోజ్ చేసినాం. ఇది రన్ చేస్తాం. ఓకే, ఇది రన్ అయింది. కానీ ఇప్పుడు మనం దీనికి ఎట్లా కాల్ చేయాలా, మనం ఎట్లా కాల్ చేయాలంటే సే హలో, ఇక్కడ పర్సన్ నేమ్ ఇస్తున్నాం. పర్సన్ నేమ్ లైక్ పర్సన్ నేమ్ ఇస్ అ స్ట్రింగ్. ఎస్, దట్ ఈస్ వై ఐ హావ్ యూజ్డ్ కోట్స్ హియర్. మనం ఇక్కడ కోట్స్ అందుకే రాసినాం బికాస్ పర్సన్ నేమ్ ఆర్ ఎనీ టెక్స్ట్ వీఆర్ గివింగ్ హియర్ ఈజ్ అ స్ట్రింగ్. ఇక్కడ బంటు. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇది రన్ చేద్దాం. హలో బంటు ఫ్రమ్ యువర్ వెరీ ఫస్ట్ ఫంక్షన్. ఇక్కడ పర్సన్ నేమ్ పారామీటర్ లో మనం పర్సన్ నేమ్ ఇచ్చినాం, అందుకే అది ఆ పారామీటర్ లో బంటు అని పిక్ చేసి ఈ అవుట్పుట్ ఇచ్చింది మనం. ఇది ఇప్పుడు నార్మల్ స్ట్రింగ్ తోని మనం పర్సన్ పేరు యూజ్ చేసి ఈ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో చూసినాం. కానీ అదే ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇట్ టు రిటర్న్ ఎనీ వాల్యూ, ఇక్కడ స్ట్రింగ్ కాకుండా ఇఫ్ యు వాంట్ టు రిటర్న్ ఎనీ వాల్యూ, హౌ విల్ యూ డూ దాట్? దానికోసం డిఫైన్ మల్టిప్లై. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై ఏ కామా బి కోలన్. మల్టిప్లై ఎట్లా చేస్తుంది, ఏం చేయాలా, ఇది నాకు ఏం రిటర్న్ చేయాలా, రిటర్న్ ఏ ఆస్ట్రిక్ బి అని ఇచ్చినాం. రిజల్ట్ ఏం కావాలి నాకు, రిజల్ట్. ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాం. మళ్ళా మల్టిప్లై 3,5 ప్రింట్ రిజల్ట్ కామా రిజల్ట్. మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేసినాం, వీ హ్యావ్ ఫస్ట్ డిఫైన్. మనం ఏం డిఫైన్ చేస్తున్నాం, ఈ ఫంక్షన్ డిఫైన్ చేసినాం. వాట్ ఈస్ దిస్ ఫంక్షన్, మల్టిప్లై ఏ అండ్ బి. నాకు రిటర్న్ లో ఏం కావాలా, అసలు ఏం మెన్షన్ చేసినాం, ఏ ఆస్ట్రిక్ బి, అంటే నేను మల్టిప్లై చేయాలనుకుంటున్నా. రిజల్ట్ నాకు ఎట్లా కావాలా, మల్టిప్లై 3 and 5. మనం ఇక్కడ వాల్యూస్ ఇచ్చినాం 3,5 అని. ప్రింట్ రిజల్ట్, ఇది స్ట్రింగ్. ఇక్కడ మీకు దాన్ని మల్టిప్లై చేసిన రిజల్ట్ వస్తుంది. లెట్స్ రన్ దిస్ అండ్ సి. రిజల్ట్ 15. మనం ఇప్పుడు వేరే నంబర్స్ ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ రిజల్ట్ క్లోజ్ కామా multiply 15,3. result is 45. మనం ఇక్కడ మల్టిప్లై 15,3 అని ఎందుకు ఇచ్చినాం, బికాస్ మనం దీనికి ఇక్కడ ఈ పర్టికులర్ దానికి డిఫైన్ చేయలేదు. లైక్ హౌ వీ హ్యావ్ డిఫైన్డ్ రిజల్ట్ మల్టిప్లై 3,5 అట్లా ఇక్కడ డిఫైన్ చేసుకోలేదు. అందుకే మనం డైరెక్ట్ ఇదే ఫంక్షన్ ఇక్కడ రాసి పడేసినాం. దాంతో మనకు రిజల్ట్ వచ్చింది. ఇప్పటివరకు అయితే మనం కొన్ని టూల్స్ చేసినాం ఆర్ చూసినాం, లైక్ వేరియబుల్స్ కానీ ఇన్పుట్ కానీ మ్యాథ్లో, ఆర్ కండిషన్స్ చూసినాం, లూప్స్ చూసినాం అండ్ లిస్ట్ ఫంక్షన్స్ చూసినాం. ఇప్పుడు ఫైనల్ ప్రాజెక్ట్ ఒక రియల్ గేమ్ తయారు చేద్దాం. ఇదేంటంటే నంబర్ గెసింగ్ గేమ్. లెట్స్ డూ దాట్. వీడియో స్టార్ట్ లో మీరు చూసిర్రు కదా గేమ్, అది బిల్డ్ చేద్దాం ఇప్పుడు స్టెప్ బై స్టెప్. లెట్స్ బిగిన్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ ఇంపోర్ట్ #import. ఇది ఒక కీవర్డ్ పైథాన్ లా. ఇది ఎందుకంటే ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ నుంచి కోడ్ ని తీసుకురావడానికి ఆర్ లైబ్రరీస్ ని తీసుకురావడానికి ఇంటూ దిస్ కరెంట్ స్క్రిప్ట్. ఇదేంటంటే దిస్ విల్ అలవ్ యూ టు యాక్సెస్ ఫంక్షన్స్ ఆర్ క్లాసెస్, వేరియబుల్స్. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్. ఇదేంటంటే కంప్యూటర్ ర్యాండమ్ నంబర్ జనరేట్ చేస్తుంది. ర్యాండమ్ తో కంప్యూటర్ ర్యాండమ్ నంబర్ జనరేట్ చేస్తుంది. ఇవన్నీ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ వైల్ మనం ఇంత ముందు చూసినాం. దిస్ ఇస్ వైల్ లూప్. యూజర్ గెసెస్. ఇది యూజర్ గెసెస్ ట్రాక్ చేయడం, అంటే మనం ఏదైతే గెసెస్ చేస్తామో అది ఆ గెసెస్ ని ట్రాక్ చేస్తుంటది. ఈ వైల్ లూప్ యూజర్ గెసెస్ ని ట్రాక్ చేస్తుంటది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ elif, నెక్స్ట్ ఎల్స్. టూ హై ఆర్ టూ లో ఆర్ కరెక్ట్ నంబర్ డిసైడ్ చేయడం. మనం ఇప్పుడు ఈ గెస్ గేమ్ ఆడుతున్నాం కదా, మన గెస్ నంబర్ ఆన్సర్ కంటే ఎక్కువ ఉంటే టూ హై అని వార్నింగ్ ఇస్తుంది ఆర్ రిజల్ట్ ఇస్తుంది, ఆర్ మన గెస్ కరెక్ట్ ఆన్సర్ తోని తక్కువ ఉంటే టూ లో అని అవుట్పుట్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్. యూజర్
గెస్ తీసుకోవడం. ఈ ఫంక్షన్ యూజర్ గెస్ ని తీసుకుంటది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్. మనం ఇది చూసినాం కదా, ఇంట్ ఏం చేస్తుంది, యూజర్ ఇన్పుట్ నంబర్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనం హ్యాష్ ఇయలే కదా, అది ఒక ప్రోగ్రామ్ లాగా అది కోడ్ లాగా తీసుకుంటుంది. మనం ఇక్కడ హ్యాష్ ఇయలే కదా, అది కోడ్ లాగా తీసుకుంటుంది. కానీ వన్స్ యూ పుట్ ద హ్యాష్, ఆల్ ద ఎర్రర్స్ ఆర్ గాన్. సో నెక్స్ట్ లెట్స్ బిగిన్ నౌ. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఇన్పుట్ ర్యాండమ్. మనం ఏమనుకున్నాం, ఇన్పుట్ ర్యాండమ్. వాట్ ఈస్ ర్యాండమ్? ఈ ఫంక్షన్ ర్యాండమ్ నంబర్ ని జనరేట్ చేస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఇన్పుట్ ర్యాండమ్ అంటున్నాం. వాట్ ఈస్ దిస్ ర్యాండమ్? ర్యాండమ్ ఈస్ ద స్టాండర్డ్ పైథాన్ లైబ్రరీ. ఇక్కడ మనం ఈ లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తున్నాం. వీఆర్ బ్రింగింగ్ దాట్ లైబ్రరీ ఇన్ టు అవర్ నోట్బుక్ హియర్. ఈ లైబ్రరీలో ర్యాండమ్ నంబర్స్ జనరేట్ చేసే ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇంపోర్ట్ ర్యాండమ్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? వీఆర్ టెలింగ్ పైథాన్ దట్ ర్యాండమ్ లైబ్రరీ యూజ్ చేయడానికి పర్మిషన్ ఇరాబై అని. నెక్స్ట్ సీక్రెట్ underscore number is equal to random.randint open the brackets 1.1 to 10. మనం ఇక్కడ random integers from 1 to 10 అని ఇక్కడ ఇచ్చినాం. అంటే ఇప్పుడు కంప్యూటర్ ఇట్ విల్ జనరేట్ ఎనీథింగ్ బిట్వీన్ 1 to 10. అది మనకు తెలియదు, అది ఏం జనరేట్ చేస్తుందో వి డు నాట్ నో. జస్ట్ కంప్యూటర్కే తెలుసు అది ఏం జనరేట్ చేస్తుందో, ఒట్టి దానికే తెలుసు. దిస్ ఈస్ వాట్ ద గెస్ గేమ్ ఈజ్ ఆల్ అబౌట్. అటెంప్ట్స్ తీసుకుందాం. అటెంప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 3 పెడదాం, 3 అటెంప్ట్స్. ఓకే, అంటే మనకు 3 అటెంప్ట్స్ ఇస్తుంది అది టు గెస్. నెక్స్ట్ ప్రింట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ అ నంబర్ బిట్వీన్ 1 to 10. క్లోజ్ దిస్. నెక్స్ట్ ప్రింట్ యూ హ్యావ్ 3 attempts, can you guess it? Okay, ఇప్పుడు మనం how this all will work, we will write that like how it should process while attempts are greater than 0. మనం ఇక్కడ ఏం చేస్తాం గుర్తున్నది కదా, కోలన్ ఇస్తాం. కోలన్ ఇస్తే ఆ బ్లాక్. నెక్స్ట్ గెస్ is equal to int input. మనం input ఎందుకు ఇస్తున్నాం? మనం ఇన్పుట్ లో స్ట్రింగ్ ఇస్తున్నాం. ఇక్కడ what is the string? Take a guess. Okay, this string will be converted into the integer. Okay, ఇక్కడ కోలన్ ఇచ్చి కొన్ని స్పేసెస్ చేస్తే మనకు నంబర్ వస్తే కూడా will be good. Next if కండిషన్స్ రాస్తున్నాం మళ్ళీ ఇక్కడ. if guess is equal to secret underscore number, మనం ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఇచ్చినాం. what does this mean? It means that మన guess is equal to the number which computer has. అంటే ఆ 2 numbers మనం ఇచ్చే నంబర్ and what computer has, అవి రెండు ఈక్వలా లేదా ఆ కంపారిజన్ కోసం we will use 2 equal to's here. that is what it is here. Okay, దీనికి print congratulations colon you guessed it right, break else if guess ఒకవేళ మన గెస్ ఒకవేళ సీక్రెట్ నంబర్ కంటే తక్కువ ఉంటే కోలన్ ప్రింట్ 2లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం గెస్ చేసిన నంబర్ దాని నంబర్ కంటే తక్కువ ఉంటే దిస్ విల్ గివ్ యూ దిస్ అవుట్పుట్ దట్ లేదు బాస్ నువ్వు నంబర్ తక్కువ గెస్ చేసినావు, ఇక్కడ ఎక్కువ ఉన్నదని దాని అర్థం. నెక్స్ట్ కండిషన్ ఎల్స్ లేకపోతే ప్రింట్ 2 ఓకే కోడ్స్ ఇయలే 2 హై ట్రై అగైన్. ఇక్కడ అటెంప్ట్స్ అన్ని ఇక్కడ అటెంప్ట్స్ మైనస్ ఈక్వల్ టు ఇస్తున్నాం ఈక్వల్ టు 1. అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ప్రతి అటెంప్ట్ తర్వాత ఒక ఛాన్స్ ని మైనస్ చేయడం అన్నట్టు. ఇఫ్ అటెంప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కోలన్, ఈ కండిషన్ ఏంటంటే అటెంప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒకవేళ అటెంప్ట్స్ అన్ని అయిపోయినాయి అప్పుడు నాకు ఈ వార్నింగ్ ఆర్ మెసేజ్ అని రాస్తున్నాం మనం. సారీ యూ ర్యాన్ అవుట్ ఆఫ్ అటెంప్ట్స్. అరే నీ అటెంప్ట్స్ అయిపోయినాయి రా భయ్. ద సీక్రెట్ నంబర్ వాజ్ కోట్స్ క్లోజ్. ఇప్పుడు సీక్రెట్ నంబర్ ఏదైతే కంప్యూటర్ కే తెలుసో ఆ నంబర్ ఇక్కడ అని అంటున్నాం. లాస్ట్ అటెంప్ట్ లో అటెంప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్. Okay, let me walk you through the code again. While attempts greater than 0 అంటే ఇక్కడ అటెంప్ట్స్ ఉన్నంత వరకు లూప్ రన్ అవుతుంది.
3 నుండి స్టార్ట్ అయ్యి రెడ్యూస్ అయ్యి వస్తుంటది. ఓకే, ఇక్కడ గెస్ ఇజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఫంక్షన్ ఇక్కడ మనం రాసినాం. దీంట్లో యూజర్ ఇన్పుట్ తీసుకొని ఇంటీజర్ గా కన్వర్ట్ చేస్తుంది. గెస్ ఈక్వల్ టు సీక్రెట్ నంబర్. ఒకవేళ ఇది కరెక్ట్ గెస్సా అని గెస్ చేయడానికి ఈక్వాలిటీ చెక్ అన్నట్టు. ఈక్వాలిటీ చెక్ అంటే మనం ఇచ్చిన గెస్ నంబర్, మనం ఇచ్చిన ఆన్సర్ అండ్ ద నంబర్ విచ్ ఆల్రెడీ కంప్యూటర్ హ్యాస్ గెస్డ్ ఇట్, అవి రెండు ఈక్వల్ లేదా అని చెక్ చేయడానికి ఈ కండిషన్. ఒకవేళ కరెక్ట్ అయి ఉంటే అరే ముబారక్ రా బై కంగ్రాచులేషన్స్ అని ప్రింట్ ఇస్తుంది. అదే ఒకవేళ మన నంబర్ గెస్ చేసిన నంబర్ ఆ యాక్చువల్ నంబర్ కంటే తక్కువ ఉంటే అరే మస్తు తక్కువ చెప్పినవరా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయని మెసేజ్ వస్తుంది. లేకపోతే అరే మస్తు పెద్దగా చెప్పినవరా బాయ్ ఇది కాదు కానీ ఇంకొకసారి ట్రై చేయని మెసేజ్ ఇస్తుంది. ఇక్కడ అటెంప్ట్స్ మైనస్ ఇజ్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు వరకు చెప్పుకున్నట్టు ఒక అటెంప్ట్ యూజ్ అయింది అంటే ఒక అటెంప్ట్ రెడ్యూస్ అయిపోయింది అన్నట్టు. ఇఫ్ అటెంప్ట్స్ ఈక్వల్ టు 0 అంటే ఇది లూప్ ఎండ్ అయిన తర్వాత, అంటే ఇక్కడ మనం అటెంప్ట్స్ ఇక్కడ ఇచ్చినాం కదా అటెంప్ట్స్ 3 అని, ఈ అటెంప్ట్స్ అన్ని జీరో అయిపోతే సారీ యూ రాన్ అవుట్ ఆఫ్ అటెంప్ట్స్, సీక్రెట్ నంబర్ వాస్ అని సీక్రెట్ నంబర్ ఇచ్చేయి అని అంటున్నాం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టిల్ హియర్. ఓకే, ఇది రన్ చేద్దాం ఇప్పుడు. సి వీ డి నాట్ గెట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎర్రర్స్ హియర్. సో ఇండెంటేషన్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. లెట్స్ ప్లే ఇట్ నౌ. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ అ నంబర్ బిట్వీన్ 1 to 10. యూ హ్యావ్ 3 attempts. కెన్ యూ గెస్ ఇట్? టేక్ అ గెస్. ఏం చేయమంటారు? ఓకే 7. 2 లో అంటే 7 to 10 మధ్యలో ఏదో ఒక నంబర్ ఉన్నది. 9. 2 లోనా? ఓకే, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ గెస్డ్ ఇట్ రైట్. అంటే అది 10 నంబర్ అది అనుకున్నది. ఛాన్సెస్ వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. ఒక 7 అంటే అదేమన్నది 2 లో అన్నది. మళ్ళీ 9 అన్నా మళ్ళీ దానికి కూడా 2 లో అని అన్నది. ఇక 9 తర్వాత ఏమున్నది ఒక 10 ఉన్నది కదా, అందుకే మనం 10 నంబర్ ఇచ్చినాం. అది కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ గెస్డ్ ఇట్ రైట్ అన్నది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. లెట్స్ డూ ఇట్ అగైన్. టేక్ అ గెస్. 5. 2 హై అంట ఈసారి. ఓకే, 3 నంబర్ 2 హైయా. 2 హైయా. ఓకే, ఇక్కడ చూడండి మనం ఈసారి గెస్ చేయలేకపోయినాం. 2 హై అంట. ట్రై అగైన్ అంటే మేబీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 1 ఉన్నది, మనం 2 ఇచ్చినాం. వీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ద 3 attempts. మనం ఇక్కడ ఏం మెసేజ్ ఇచ్చింది? సారీ యూ ర్యాన్ అవుట్ ఆఫ్ అటెంప్ట్స్, ద సీక్రెట్ నెంబర్ వాస్ 1. ఓకే, లెట్స్ ట్రై వన్ లాస్ట్ టైమ్ అగైన్. నేను ఒట్టి దీనికి కంట్రోల్ ఎంటర్ అని కొడుతున్నా సేమ్ కోడ్ కి, అది రీఫ్రెష్ అయిపోతుంది. ఓకే, ఈసారి చే నంబర్ ఇద్దాం. 2 హైయా. 3 నంబర్ యా. సి సెకండ్ గెస్ లోనే కరెక్ట్ వచ్చింది. నైస్. సో యూ కెన్ ప్లే అరౌండ్ లైక్ దిస్. ఇఫ్ యూ గెట్ ద కోడ్ రైట్ యూ కెన్ ప్లే అరౌండ్ లైక్ దిస్. ఏ మామా దావత్, మీరు ఒక కంప్లీట్ పైథాన్ గేమ్ బిల్డ్ చేసిర్రు ఫ్రమ్ స్క్రాచ్. వేరియబుల్స్, ఇన్పుట్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసి ఇప్పుడు మీ నంబర్ గెస్సింగ్ గేమ్ ట్రై చేయండి అండ్ కమెంట్ లో గేమ్ బిల్డ్ అని టైప్ చేయండి. చూసిరా 20 lines ఆఫ్ కోడ్ లా మనం ఒక రియల్ గేమ్ బిల్డ్ చేసినాం. చెప్తుండే కదా అరే రాద్రాబాయ్ పైథాన్ రాద్రాబాయ్ అని, మస్తు గేమ్ బిల్డ్ చేసిరు కదా ఇప్పుడు మరి. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం కూడా ఉన్నది. మీరు ఇప్పుడు కోడ్ రాసిర్రు, కోలాబ్ క్లోజ్ చేసి పడేస్తారు. దీని తర్వాత మొత్తం చలయాత. ఆ గేమ్ నెక్స్ట్ టైం రన్ చేయాలంటే ఎట్లా మరి? అందుకే డేటా సేవ్ చేయాలా, ఫైల్ హ్యాండ్లింగ్ చేయాలా. సో నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్ చూద్దాం. డేటా పర్మనెంట్ గా సేవ్ ఎట్లా చేయాలా, ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలా అండ్ ఒక మినీ టు డూ యాప్ బిల్డ్ చేద్దాం. అంటిల్ దెన్ cheers.